అయితే శ్రీకాంత్, మొత్తాన్ని మనం చూసినట్లయితే మీరన్నట్లు ఫోన్ ట్యాపింగ్ అంశం ఒక రచ్చలేపిందని చెప్పవచ్చు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఎర్రబెల్లి మీద ఆరోపణలు రావడం, అలాగే కవిత కేసు, అలాగే ప్రధాన నాయకుడిగా ఉన్నటువంటి కేకే పార్టీని వీడడం, విజయలక్ష్మితో కలిసి పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడం, అలాగే చాలా మంది కూడా వలసలు వెళ్లడం, ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇవన్నీ బీఆర్ఎస్ మీద ప్రభావితం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు అంటారు. ఎగ్జాక్ట్లీ. ఏంటంటే కేకే సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నేత. కేకే అప్పుడు ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి పార్టీ సెక్రటరీ జనరల్ గా ఆయన పనిచేశారు. చాలా వరకు ఢిల్లీ స్థాయిలో ఆయన అట్లాంటి లాభ్యం ఉన్నటువంటి నేత, ఢిల్లీ స్థాయిలో చరిష్మా ఉన్నటువంటి నేత కాబట్టి కేకేను పక్కనే ఉంచుకునే కేకే సలహాలతోటే ఎక్కువ కేసీఆర్ పనిచేసేది. ఎందుకంటే అప్పట్లో ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ ఏ సభ అయినా జయశంకర్ సలహాలు తీసుకునేది. జయశంకర్ తర్వాత కేకేనే దాదాపు ఆ స్థాయిలో ఆయనకు వెంటే ఉంటూ వచ్చారు. ప్రతి సభలో దేనికైనా ఎక్కడ ఏ మీటింగ్ అయినా కేకే ఖచ్చితంగా ఆయనకు కుడి పక్క ఎడమ పక్క ఏదో పక్క ఖచ్చితంగా కూర్చున్నటువంటి పరిస్థితి ఉండేది. ఖచ్చితంగా ఆయనతో డిస్కస్ చేసేది. ఇట్లాంటి కేకే ఆయన కూతురుతో సహా ఇటు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం వరకు కేసీఆర్ కొంచెం డిసప్పాయింట్ అయినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా సీనియర్ నేత ఎవరైతే ఉన్నారో కడియం శ్రీహరి టికెట్ వాళ్ళ కూతురికి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత బీఫామ్ ఇస్తామని అనుకున్న సందర్భంలోనే ఊహించని విధంగా కడియం శ్రీహరి లాంటి కీలక నేత కూడా వెళ్ళడం ఇటు కేసీఆర్ డిసప్పాయింట్ చేసిందని చెప్పవచ్చు. అంటే ఇట్లా కీలక నేతలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారు ఇటు రంజిత్ రెడ్డి కావచ్చు, తర్వాత అటు బీబీ పాటిల్ కావచ్చు, రాములు కావచ్చు, చాలా మంది నేతలు ఉన్నారు. ఇట్లా చాలా మంది నేతలకు బీఆర్ఎస్ ఉద్యమ సమయం నుంచి ఉన్నటువంటి 2001 నుంచి ఉన్నటువంటి ఉద్యమ నేత ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ హైదరాబాద్ మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి మేయర్, అతను కూడా వెళ్ళిపోవడం, ఉద్యమ నాయకులు చెప్పుకున్నటువంటి కూడా వెళ్ళడం కేసీఆర్ కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో పడేసిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అయితే కేటీఆర్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎంతమంది వెళ్తే అంత కొత్త రక్తాన్ని తయారు చేసుకుంటాం, బీఆర్ఎస్ పార్టీ కొత్త నాయకులను తయారు చేస్తుంది కాబట్టి నాయకులు వెళ్ళినంత మాత్రాన ఇబ్బంది పడేది లేదని చెప్తున్నప్పటికీ కొంచెం అనుభవం ఉన్న లీడర్లు ఉంటే మాత్రం అది వేరే ఉంటుంది పార్టీలో. ఎందుకంటే ప్రయత్నం కానీ అనుభవానికి తేడా స్పష్టంగా ఉంటుంది. అందుకోసమనే అనుభవం ఉన్న లీడర్లు వెళ్ళడం వల్ల కొంచెం పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అయితే కొత్త రక్తాన్ని కొత్త లీడర్లను తయారు చేస్తామని చెప్పి ఇటు పార్టీ చెప్తుంది. సీనియర్ల లోటును పూడ్చడానికి ప్రస్తుతం ఎవరైతే బీఆర్ఎస్ ని అంటిపెట్టుకునే మొదటి నుంచి ఉన్నారో వారందరికీ ఇన్ఛార్జ్ బాధ్యత లాంటివి ఇవ్వడం, అదేవిధంగా ఆ పార్టీని గ్రౌండ్ లో వెళ్లే విధంగా దిశానిర్దేశం చేయడం, వాళ్ళకి మానిటరింగ్ చేయడం గ్రౌండ్ లో, ఇట్లాంటి అన్ని చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఇబ్బందికర పరిస్థితి ఉందని చెప్పొచ్చు. గ్రౌండ్ లో వాళ్ళు ఏ మేరకు ప్రభావితం చేస్తారనేది మాత్రం అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రజలకు కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వచ్చి 4 నెలలు అవుతున్న నేపథ్యంలో బలమైన అభ్యర్థులను నింపింది. ఈ వారిని ఎలా ఎదుర్కొంటారు? ఆర్థిక బలం, అంగబలం రెండు కలిసి వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం నుండి ఎట్లాంటి వ్యూహాలతో వెళ్తుంది? బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చెప్తూ వస్తున్నది ఏంటంటే, మేము ఉద్యమాలనే నమ్ముకున్నాం, మాకు కొట్లాడడం కొత్త కాదు, ఈ నినాదంతో వెళ్తున్నారు. ఇది ఎంత బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ ఏంటంటే, కొంతమంది కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి ఉన్నారు. డే 1 2001 నుంచి కూడా బీఆర్ఎస్ పెట్టుకున్న అడ్వాంటేజ్ ఇదే. ఖచ్చితంగా బీఆర్ఎస్ కూటమి పనిచేసేవారు, కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు, కొంత క్యాడర్ ఉండడం వీళ్ళకి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. వారు ఎటు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇటీవల వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతుండడం, ఆ గ్రౌండ్ లెవెల్లో ప్రశ్నిస్తుండడం, ఆ ప్రతి ఓటర్ను ఇట్లా ఇళ్ల వారిగా బూత్ వైజ్ వెళ్లి ప్రచారం చేస్తుండడం, ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇంకో రకంగా వాళ్ళు వెళ్తున్న నేపథ్యంలో ఇంకొంచెం మోటివేట్ చేస్తే పార్టీ మళ్ళీ తిరిగి పూర్వవైభవం వస్తుందనేది బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇప్పటికే అందుకు అనుగుణంగా కేసీఆర్ కూడా ఆలోచనలు వేస్తున్నట్టు తెలుసు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.